హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. ఈరోజు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయ్యే ఒక టిప్ అయితే చెప్తానండి. టైలరింగ్ టిప్. ఈ విధంగా పట్టు లెహెంగాస్ అయితే ఉంటాయి కదా, వీటికి లెంత్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటిని ఈ విధంగా లెంత్ అయితే తగ్గించాలి. అంటే పొడవు ఎక్కువగా ఉంది, మాకు కొంచెం టక్ పెట్టి ఇవ్వండి అని అయితే చెప్తారు కదా, అటువంటి వాటికి ఇక్కడ నడుము దగ్గర అయితే చాలామంది టక్ పెడతారు. అలా కాకుండా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు టక్ పెట్టారంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం ఎక్కడ టక్ పెట్టామన్న విషయం కూడా ఎవరికైతే తెలియదండి. దానికోసం నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ అయితే ఓవర్లాక్ అయితే చేసి అయితే ఇస్తారు కదా, ఈ విధంగా లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ రెండింటిని చేసి ఈ విధంగా అయితే మనకు ఓవర్లాక్ అయితే చేసి అయితే ఇస్తారు. సైడ్స్ 2 సైడ్స్ అనేది దీని విధంగా అయితే నేను తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే విప్పు తీసేసుకోవాలి. ఈ మెథడ్లో మీరు కన్నా పట్టు లెహంగాస్ కానీ నార్మల్ లెహంగాస్ కానీ ఈ విధంగా మీరు టక్ పెట్టి ఇచ్చారంటే మీరు ఎక్కడ టక్ పెట్టారని కూడా తెలియదు. అలాగే ఒకవేళ వాళ్ళకు లెంత్ తర్వాత మీరు పెంచుకోవాలనుకున్నా కూడా ఆ చిన్న కుట్టని విప్పు తీసేసుకొని మీరు లెంత్ అయితే పెంచేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి, ఇక్కడైతే నేను మొత్తం కూడా విప్పు తీసేసుకుంటున్నాను. మొత్తం విప్పు తీసుకోకూడదు, మనం ఆ బార్డర్ అయితే ఉంది కదా దానికంటే పైకి ఒక 6 ఇంచెస్ వరకు మనం ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి. ఇక్కడైతే నేనైతే విప్పు తీసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ బార్డర్ కంటే పైగా ఒక 6 ఇంచెస్ వరకు తీసేసుకుంటున్నాను. మనం ఎంత లెంత్ అయితే తీసుకోవాలో దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలండి. నేను ఇక్కడ 4 ఇంచెస్ అయితే నేను టక్ పెట్టాలనుకుంటున్నాను. దానివల్ల నేను 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను. 2 సైడ్స్ కూడా ఈ విధంగా విప్ప తీసేసుకోవాలి. విప్ప తీసుకున్న తర్వాత ఈ విధంగా మనకు బార్డర్ పై వైపుకి వచ్చే విధంగా క్లాత్ నచ్చి రాంగ్ సైడ్లో తీసుకోవాలండి. ఈ విధంగా మెయిన్ క్లాత్ అయితే ఉంది కదా, పట్టు క్లాత్ అనేది, ఈ క్లాత్ని ఈ విధంగా రాంగ్ సైడ్లో బార్డర్ అనేది పైకి వచ్చే విధంగా చూసుకుని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడైతే ఎంత లెంత్ మనం రెడ్యూస్ చేయాలని చూసుకోవాలి. వీళ్ళకైతే 4 ఇంచెస్ తగ్గించాలి అండి. దానివల్ల నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇటు సైడ్ 2 ఇంచ్, అటు సైడ్ 2 ఇంచ్ అనేది 4 ఇంచెస్ సరిపోతుంది. దానివల్ల ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఎగ్జాక్ట్గా సేమ్ లెంత్లో వచ్చే విధంగా చూసుకోవాలండి, లేదంటే మనకు ఇక్కడ కూడా ముడతలు అనేది వచ్చేస్తుంది. దానివల్ల నేను ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా టేప్ పెట్టి మెజర్ చేసుకుంటూ ఈ విధంగా 2 ఇంచెస్ ఎగ్జాక్ట్గా ఉండే విధంగా చూసుకుని ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. ఇక్కడైతే నేనైతే కుట్టుకుంటున్నాను. చూడండి, కొంచెం టైం ఎక్కువ అవుతుంది అంతేనండి. అలా మీకు టైం ఎక్కువ అవుతుంది అని కొంచెం బద్దకించేసి అక్కడ నడుము దగ్గర అయితే మనం చాలామంది అయితే టక్ పెట్టేస్తారు. ఒక మడుపు మడిచి అయితే టక్ పెడతారు. దాన్ని మనం వేర్ చేసిన తర్వాత నడుము దగ్గర అయితే ఎక్కువగా పఫీగా ఉండిపోతుంది, ఎక్కువ లావుగా అయితే ఉంటుందండి. అలా ఉండకుండా ఈ విధంగా మనం కొంచెం టైం అయినా పర్వాలేదని చెప్పి కింద ఈ విధంగా తీసేసుకుని మనం టక్ పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా అయితే 2 ఇంచెస్ ఫుల్గా మొత్తం కూడా పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే నేనైతే ఫుల్గా పెట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా 2 ఇంచెసే ఉండాలని, కొంచెం హెచ్చు తక్కువ వచ్చినా కూడా మనకు పైన అనేది ముడతలుగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఎగ్జాక్ట్గా 2 ఇంచెసే రావాలండి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి మీకు చూపిస్తాను. మనం ఇక్కడ టక్ పెట్టిన విధంగా అయితే ఎక్కడా కూడా మనకు కనిపించడం లేదు. చూడండి, ఇదే విధంగా లైనింగ్లో కూడా మనకు 2 ఇంచెస్ అనేది మనం పెట్టేసుకోవాలండి. దీన్ని కూడా మనకు ఆ కుట్టిన క్లాత్ అనేది పై వైపుకి వచ్చే విధంగా చూసుకొని మనకు 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో అయితే షూట్ చేశాను, కానీ ఫోన్ రావడం వల్ల వీడియో అయితే కట్ అయిపోయింది. దానివల్ల నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా 2 ఇంచెస్కి లైనింగ్ కూడా మొత్తం కూడా కుట్టేసుకొని మనం లాస్ట్లో సైడ్ అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా చూడండి. అయితే ఇదైతే మనకు లైనింగ్ అనేది కొంచెం ముడతలుగా అయితే వస్తుందండి. ఎందుకంటే లైనింగ్ అనేది మనకు అంబ్రెల్లా కట్లో ఇచ్చారు కాబట్టి లైనింగ్ అనేది ముడతలు వస్తుంది. లైనింగ్ ముడతలు వచ్చినా పర్వాలేదండి, మనకు మెయిన్ క్లాత్ మొత్తమే కదా మనకు పైన కనబడుతుంది కాబట్టి మెయిన్ క్లాత్ని నార్మల్గా బాగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే సైడ్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఇది ఇప్పుడైతే చూడండి, మీకు ఎక్కడ కూడా మనం ఫోల్డ్ చేసి మడిచి కుట్టిన విధంగా అయితే ఎక్కడ కూడా కనబడదు. ఈ మెథడ్లో మీరు
ఈ విధంగా పట్టు లెహెంగాస్కి అయితే టక్ పెట్టేయమంటే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా అయితే ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోలో కలుస్తాను. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బాయ్.